దేవుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుందామని వెళ్ళిన ఆ కుటుంబానికి ఊహించని శ్లోకం మిగిలింది. ఇక ఆలయ నిర్వాహకులు మరియు భక్తుల మధ్య జరిగిన చిన్న తోపులాట ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మేర గ్రామంలో ఈ నెల 18వ తేదీన మల్లన్న జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జాతర కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అదే గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ తన కుటుంబ సభ్యులతోటి కలిసి మల్లన్న స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించింది. చంద్రకళ తన కుమార్తె కీర్తి, కుమారుడు గణేష్ తోటి కలిసి ఆలయానికి వెళ్లారు. వారి వెంట మౌనిక 2 నెలల పసికందు కూడా ఉంది. జాతరలో రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూ లైన్ల వద్ద భక్తుల తాకిడి పెరిగింది. ఆలయ ప్రవేశం వద్ద భక్తులను నియంత్రించే క్రమంలో ఆలయ నిర్వాహకులకు చంద్రకళ కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో చిన్నారిని పట్టుకున్న మహిళ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో 2 నెలల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చిన్నారిని చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. ప్రమాదం జరిగిన 3 రోజుల తర్వాత ఆ పసికందు పరిస్థితి విషమించి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కళ్ళ ముందే ఆడుకోవాల్సిన చిన్నారి కేవలం నిర్వాహకుల నిర్లక్ష్యం మరియు తోపులాట కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతుంది. దేవుడి దర్శనానికి వెళ్తే తమకు పుట్టెడు దుఃఖం మిగిలిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సాకల్ కులస్తులకు సంబంధించినటువంటి మౌనిక అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె ఒరిజినల్ వచ్చేసి క్యాస్ట్ బై ఎస్సీ. మనకు నిన్నటి వరకు కూడా ఆమె ఎస్సీ కులస్తురాలు అనే విషయం మనకు తెలియదు. చాకలోళ్ళు ఊర్లో కూడా చాకలోళ్ళు అనుకుంటారు, మనం కూడా చాకలోళ్ళు అని అనుకున్నాము. మనం కూడా వాళ్ళు ఆమె ఎస్సీ అనే విషయం మనకు తెలియదు. ఈ చాకలి గణేష్ అనే అతను వచ్చి అక్కడికి వచ్చి ఏమైందని భార్యని అడిగితే వీళ్ళందరూ కూడా ఏం చెప్పినారంటే, ఇట్లా శ్రీనివాస్ రెడ్డి నన్ను దర్శనం చేసుకునేటటువంటి క్రమంలో నన్ను ఇట్లా బూతు మాటలు తిట్టిండని చెప్పిన తర్వాత ఈ గణేష్ ఏం చేసిందంటే ఆ శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి పోయి నన్ను ఎందుకు మా భార్యని, మా అమ్మని, మా అక్కని ఎందుకు బూతులు తిట్టినావు అని చెప్పేసి అడిగింది. అక్కడ ఆ శ్రీనివాస్ రెడ్డికి తర్వాత ఈ చాకలి కులస్తులకు మధ్యన గొడవ జరిగి కప్పులు జరిగి ఒకళ్ళని కొట్టుకున్న క్రమంలో ఎవరో వీళ్ళ దాంట్లో ఒక రాయి తీసుకుని కొడితే హెడ్ ఇంజరీ అయింది. శ్రీనివాస్ రెడ్డికి హెడ్ ఇంజరీ అయిన తర్వాత ఇద్దరు కూడా మా పోలీస్ స్టేషన్కి వచ్చారు. 2 పార్టీలు పోలీస్ స్టేషన్కి వచ్చినాయి. ఎస్ఐ గారు వచ్చి ఇద్దరు కూడా చెరొక కంప్లైంట్ ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డి ఏమో సాకలోళ్ళు రాయి తీసుకుని కొడితే నాకు కలవలిందని ఒక దరఖాస్తు ఇచ్చారు. దాని మీద ఒక కేసు నమోదు చేసింది. ఈ సాకలోళ్ళు ఏమో నన్ను బూతులు తిట్టిరు, చేతులతో కొట్టిరని ఒక దరఖాస్తు ఇచ్చినటువంటి క్రమంలో అది కూడా ఒక కేసు జీడీ ఎంటర్ చేసేసి కోర్టు పర్మిషన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేద్దామన్న ఉద్దేశంతో దాన్ని కూడా తీసుకున్నాం. ఈ సాకల్ కులస్తులకు సంబంధించినటువంటి మౌనిక అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె ఒరిజినల్ వచ్చేసి క్యాస్ట్ బై ఎస్సీ. మనకు నిన్నటి వరకు కూడా ఆమె ఎస్సీ కులస్తురాలు అనే విషయం మనకు తెలియదు. చాకలోళ్ళు ఊర్లో కూడా చాకలో దేవుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుందామని వెళ్ళిన ఆ కుటుంబానికి ఊహించని శ్లోకం మిగిలింది. ఆలయ నిర్వాహకులు మరియు భక్తుల మధ్య జరిగిన చిన్న తోపులాట ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మర గ్రామంలో ఈ నెల 18వ తేదీన మల్లన్న జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జాతర కాడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అదే గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ తన కుటుంబ సభ్యులతోటి కలిసి మల్లన్న స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకుంది. చంద్రకళ తన కుమార్తె కీర్తి, కుమారుడు గణేష్తో కలిసి ఆలయానికి వెళ్లారు. వారి వెంట మౌనిక 2 నెలల పసికందు కూడా ఉంది. జాతరలో రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూ లైన్ల వద్ద భక్తుల తాకిడి పెరిగింది. ఆలయ ప్రవేశం వద్ద భక్తులను నియంత్రించే క్రమంలో ఆలయ నిర్వాహకులకు చంద్రకళ కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో చిన్నారిని పట్టుకున్న మహిళ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో 2 నెలల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చిన్నారిని చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. ప్రమాదం జరిగిన 3 రోజుల తర్వాత పసికందు పరిస్థితి విషమించి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కళ్ళ ముందే ఆడుకోవాల్సిన చిన్నారి కేవలం నిర్వాహకుల నిర్లక్ష్యం, తోపులాట కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతుంది. దేవుడి దర్శనానికి వెళ్తే తమకు పుట్టెడు దుఃఖం మిగిలిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.